సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు 100 కోట్లు అంట. వెలుగులోకి రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ భాగవతం 27 ఎకరాల వ్యవసాయం, ఎకరా వాణిజ్య భూమి, లగ్జరీ కార్డు, ఫామ్ హౌస్, కేజీకి పైగా బంగారం లభ్యం, ఏసీబీ సోదాల్లో 9 లక్షల నగదు స్వాధీనం, లిక్కర్ కంపెనీల్లో మధుసూదన్ రెడ్డి పెట్టుబడులు, ఒకే రోజు 8 చోట్ల సోదాలు, పలు అక్రమ ఆస్తులు గుర్తింపు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈయననే మహానుభావుడు మధుసూదన్ రెడ్డి అయిన పేరు మధుసూదన్ రెడ్డి. ఈయననే అవినీతి తిమింగలం రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి. ఈయన ఫోటో చూసుకోవచ్చు మీరు. దాదాపుగా అంతింత కాదంట 100 కోట్ల ఆస్తి అవినీతి సొమ్ము సంపాదించాడు. ఈయనకి తిననీకి తిండి లేదురా నాయన, లోకం మీద పానమంతా ఆగమవుతున్నాయి, గరీబోళ్ళు లెక్కనే బతుకుతున్నాడు, తిననీకి తిండిలు లేవు, పరిస్థితులు బాగలేవు అని చెప్పేసి అన్నమో రామచంద్ర అనుకుంటా బయట అందరు బాధపడుతుంటే ఇక్కడనేమో 100 కోట్లు. మరి 100 కోట్లు ఎట్లా మింగుతుందో ఈ తిమింగలాలు. ఎన్ని అడ్డగోలు చర్యలు చేసుంటే, ఎన్ని భూములు అవకతవకలు చేసుంటే, ఎంతో మంది కడుపు కొట్టుంటే ఈ 100 కోట్లు ఆయన సంపాదించి ఆయన ఇంట్లో కడుపు నిండా అన్నం పెట్టాడు. ఆయన చూడు ఎట్లుందంట సినిమా. అవినీతి సొమ్ముతో 3 బెడ్రూమ్ ఇండ్లు, 27 ఎకరాల వ్యవసాయం, ఎకరా వాణిజ్య భూమి అంట. ఈ అవినీతి సొమ్ముతోటి 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఎకరా వాణిజ్య భూమి, లగ్జరీ కార్డు, ఫామ్ హౌస్, కేజీ పైగా బంగారం అంటే 1.5 తులం అంటే 1,50,00,000. అదే లగ్జరీ కార్లు. ఈయన భాగవతం మీకు లిక్కర్ కంపెనీలో పెట్టుబడి పెట్టే మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకోటి, కాప్రాలోని భవానీ నగర్ కాలనీలో 300 గజాల స్థలం నిర్మించిన భారీ 3 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ G+2 కూడా చూసి ఏసీపీ అధికారులు అవాక్కయ్యారట. మద్యం వ్యాపారంలో పెట్టుబడులు. అయితే ఇది ఎట్లున్నదంట, ఇది హిస్టరీ మొత్తం ఇక్కడ వచ్చింది. ఏసీబీ గుర్తించిన స్థిర చరాస్తులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని భవానీ నగర్ కాలనీలో 300 గజాల స్థలం నిర్మించిన 3 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఇబ్రాహీంపట్నం దగ్గర చింతలపల్లిగూడలో ఓపెన్ ప్లాట్. పరిగి మండలంలోని నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి. ఇబ్రాహీంపట్నం దగ్గర మంగళపల్లిలో ఎకరం కమర్షియల్ ల్యాండ్. నస్కల్ గ్రామ పరిధిలో ఎకరన్నరలో ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సుమారు 9 లక్షల నగదు స్వాధీనం, 1.2 కేజీల బంగారాభరణాలు, ఇన్నోవా ఫార్చ్యూనర్, వోల్వో ఎక్సీ 6B5 ఫోక్స్ వ్యాగన్ వాహనాలు, ఏఆర్కే స్పిరిట్ అనే లిక్కర్ కంపెనీలో రూపాయి 80 లక్షల పెట్టుబడి, భార్యా బిడ్డల పేరుతో షెల్ కంపెనీలు. ఇది సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి గారి యొక్క భాగవతం. ఆయన ఆస్తుల చిట్టా చూడు, 1.2 కేజీల బంగారాభరణాలంట, ఫామ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్లు, ఇన్నోవా ఫార్చునర్లు, వోల్వో CV3 బండ్లు, లగ్జరీ కార్లు, మళ్ళా వాళ్ళ భార్య పిల్లల మీద కూడా షెల్ కంపెనీల పెట్టుబడులు, లిక్కర్ సంబంధించిన కంపెనీ 8 లక్షల పెట్టుబడి. ఎంత అవినీతి చేసిండో ఈ మధుసూదన్ రెడ్డి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పిన, అధికారులకు ఒక చట్టం తేవాలి, గవర్నమెంట్ ఒక చట్టం తేవాలి. ఏం చట్టం? ఇప్పుడు ఎట్లుంటుందంట, వీళ్ళది పట్టుబడ్డరు, సరే ఏసీబీకి దొరికిర్రు, పట్టుబడ్డరు, అయిపోయింది. ఇప్పుడు ఏముంది, పోతారు, బెయిల్ తెచ్చుకుంటారు. ఇంకా మన కళ్ళకు కనబడ్డదే 100 కోట్లు. ఇంకా దీనికి సంబంధించకుండా ఇంకెన్ని కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. బయట అలా చుట్టాల రూపంలో కావచ్చు, ఇంకా బయట ఇంకెన్ని కోట్లు ఉందో మనకు తెలియదు అవినీతి సొమ్ము. సరే, ఈ 100 కోట్లలో ఇది రికవరీ చేస్తారో లేకపోతే ఆయన ఏం చూపిస్తాడో, ఏం కథలో సినిమా అంతా నడిచింది, ఓకే. ఇప్పుడు క్లారిటీగా ఈయన అవినీతి చేసినట్టు బయటపడ్డది కదా. ఇటువంటి అవినీతి ఆఫీసర్లని ఏం చేయాలంటే సస్పెండ్ చేసుడు, డిస్మిస్ చేసి ఇంట్లో కూర్చోబెట్టుడు, అట్లా చేయొద్దు. ఈయనకు సంబంధించిన ఆస్తిని మొత్తం కంప్లీట్ గవర్నమెంట్ గుంజేసుకోవాలి. అట్లా గుంజేసుకొని ఈయనకు సంబంధించిన తాత ముత్తాతల ఆస్తులు అంటారు కదా, అన్ని కూడా గుంజుకోవాలి. తాత ముత్తాతల ఆస్తులు ఏ ఉన్నా కూడా మొత్తం గుంజుకొని ఏం చేయాలి తెలుసా వీళ్ళని? గవర్నమెంట్ ఇప్పుడు ఇందిరా మిల్ అంటుంది కదా, అసలు ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఏదైనా పని చేసుకొని బతుకు రోడ్డు మీద అన్నట్టు అప్పుడు ఇచ్చిపెడితే అప్పుడు ఇటువంటి అధికారులకు చెమటలు పడతాయి. ఏదో కేసు పెట్టారు కదా, బెయిల్ తెచ్చుకున్నాం కదా, చల్ మా అంటే కొన్ని రోజులు నడుస్తుందేమో కేసు, చూద్దాం పో మెల్లగా, మళ్ళీ ఎప్పుడో
మళ్ళీ గవర్నమెంట్లు మారుతాయి, దునియా మారుతాయి, ఎవరినో ఒకరిని మేనేజ్ చేసుకోవచ్చు, మళ్ళా మేనేజ్ చేసేసుకుని మళ్ళా వచ్చి మళ్ళా సబ్ రిజిస్టర్ గా వచ్చి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవచ్చు, ఆస్తులు కాపాడుకోవచ్చు అని చాలా ఆలోచనలతోటి ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు అట్లా చేయొద్దంటే ఏం చేయాలి? ఇప్పుడు దొరికిన మొత్తం పైసలు గుంజుకోవాలి, వాళ్ళకున్న ఆస్తులు మొత్తం గుంజుకోవాలి. ఆస్తులు మొత్తం గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, గవర్నమెంట్ ఒక 2 ఎకరాల స్థలం ఇచ్చి వ్యవసాయం చేసుకొని బతుకమని చెప్పాలి. ఇటువంటి వాళ్ళకి అట్లా చేస్తేనే సిగ్గు శరం వస్తుంది. వీళ్ళ ఇటువంటి అధికారులు ఎవడైనా సరే వాళ్ళకి అట్లా చేస్తేనే సిగ్గు శరం వస్తుంది. లేకపోయిందా గిట్లే ఇటువంటి తిమింగలాలు ఇక వర్తనే ఉంటాయి. ముంగట వేల కోట్లు ప్రజాధనమైన 1000 కోట్లు సర్వనాశనమే అవుతుంటుంది. 2-3 బతకనికి 100 కోట్ల అవినీతి అవసరమా ఈ మత్స్యం రెడ్డికి? ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంకా ఏసీబీకి పట్టుబడిన విద్యాసాగర్ రెడ్డి, ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ సాదా బైనామాకు రిజిస్ట్రేషన్ 2 లక్షల లంచం. జనవరి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ తహసీల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కట్నం విద్యాసాగర్ రెడ్డి అర్జీదారుడి నుంచి 2 లక్షల లంచం స్వీకరిస్తున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గిది పరిస్థితి. సర్వే నంబర్ 11/A లోని 8.35 ఎకరాల 8.35 గుంటల సాదా బైనామా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి విద్యాసాగర్ రెడ్డి 2 లక్షలు డిమాండ్ చేసి శుక్రవారం బాధితుల నుంచి లంచం తీసుకుంటూ దొరికిందట. వాళ్ళ ల్యాండ్కు సంబంధించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఇది పరిస్థితి. ఇక్కడనేమో 2 లక్షల లంచం ఈయన తీసుకొని ఈయన ఎంత సంపాదించుండో తెలియదు. ఇగో అదే పరిస్థితులు ఇక్కడ చూస్తారేమో ఈ మత్స్యం రెడ్డి ఏమో 100 కోట్ల అవినీతి తిమింగలం. మొత్తం ఎట్లుందనంటే ఈ రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే వరకల్లా కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు సబ్ రిజిస్టర్ దాకా లంచం లేనిది పని కాదు. నువ్వు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నువ్వు లంచం పెట్టే పని కానే కాదు. ఇది అందరు చేసే తతంగమే. కానీ దీని మీద ఎవరు చర్చ పెట్టాడు, ఎవరు మాట్లాడారు అంతే. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడ్డప్పుడే చర్చ చేసుకుంటాం కదా. అందుకే నేనేం చెప్తున్నా అంటే చట్టం తీసుకురారు గట్టిగా గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చి ఎవరైనా అవినీతికి పాల్పడ్డా లంచాలు గించాలేమో తీసుకుర్రు అనుకో, తీసి లోపటేసి పడేరి, ఆస్తులు మొత్తం గుంజుకొని రోడ్ల మీద గుంజేసేరి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేసేరి, ఇచ్చేసిన తర్వాత ఒక 2 ఎకరాల భూమి ఇస్తే వ్యవసాయం చేసుకొని బతుకు.